మొత్తానికి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫ్లేవర్ కోసం కొత్తిమీర, టేస్ట్ కోసం మసాలా, పులుసు కోసం వాటర్. హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మనం మటన్ కర్రీ చేసుకుంటున్నాం. అప్పుడెప్పుడో ఒకసారి చేయించుకున్నాం మా అమ్మ చేత మటన్ కర్రీ. మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటున్నాం మన మటన్ కర్రీ. ఇల్లైతే మనం మటన్ తెచ్చుకుందాం. మటన్ ఎలా చేసుకోవాలో తర్వాతే చూసేద్దాం. ఇప్పుడైతే నేను మన బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. కొత్త మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకుందామని. ఇదిగోండి వీళ్ళ దగ్గర కూడా మనం మటన్ తీసుకుంటుంది. వీళ్ళైతే ఫ్రెష్గా లైవ్లో మన ముందు అయితే మటన్ కొట్టిస్తారు. వీళ్ళ షాప్ పేరు వచ్చేసి వలి మటన్ సెంటర్. వీళ్ళ దగ్గర కేజీ మటన్ వచ్చేసి 900. నేనైతే 500కి అయితే మటన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మటన్కి కావాల్సినవి తీసుకుని మరి ఇప్పుడైతే మనం ఇంటికైతే వచ్చేసాం. మనం కొట్టించిన మటన్లో ఏమైనా పెద్ద ముక్కలు నేను చూసి మా అమ్మ అయితే వాటిని చెన్నై చేస్తుంది. సరే ఇప్పుడు మన కర్రీ తయారు చూసేదారండి. ముందుగా స్టవ్ మీద దవరా పెట్టుకుని నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత చెక్క లవంగా వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకుని తర్వాత టమాటాలు వేసి అవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి. ఆ మటన్ అంతా శుభ్రంగా కర్రీలో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుని మగ్గనివ్వాలి. మన కర్రీలోకి మసాలా చెక్క లవంగా ధనియాలు దోరగా వేయించుకొని పొడి చేసి పక్కనైతే పెట్టుకోవాలి. చూసారా మన మగ్గిన మటన్ అయితే ఇలాగుంది, కానీ మనం చుక్క నీళ్ళు పోయలేదు, కానీ చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయి. సరే ఇప్పుడైతే మనం కర్రీలో కారం అయితే వేసుకుందాం. మటన్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే వేసుకుంది, ఎందుకంటే స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి. మన మటన్ కర్రీలో ఎప్పుడైనా సరే ఉప్పు అయితే లాస్ట్లోనే వేసుకోవాలి. ఉప్పు వేసిన మటన్ కర్రీలో ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసిన మటన్ మరిగేటప్పుడు మనం దంచుకున్న మసాలా అయితే వేసేసుకోవాలి. మనం మసాలా వేసిన మరుసటి రోజు కొత్తిమీర వేయకుండా మసాలా వేసిన 2 నిమిషాలకి కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సరే ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో తింటూ మాట్లాడుకుందాం రండి. మొత్తానికి అయితే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా పీస్ చూడడానికి అయితే ఎలా ఉందో, చాలా మెత్తగా అయితే ఉడికింది. మేమైతే మొక్క అలా ఉడకడానికి ఒక గంటన్నర అయితే కష్టపడ్డాం. మొత్తానికి అయితే మేము సాధించాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ రాదు అంటేనే మటన్ కర్రీని బాగా టేస్ట్గా అయితే వండింది మా అమ్మ. చాలామంది మటన్ కర్రీ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు, మనం వండితే బాగా వస్తుందో లేదో, రుచిగా ఉంటుందో లేదో అని చెప్పని. మటన్ కర్రీ చేసుకోవడానికి పెద్ద కష్టమైన పడాల్సిన అవసరం లేదు. మేమైతే మా ఇంట్లో ఉన్న మసాలాతో చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం. చాలా టేస్ట్గా అయితే ఉంది. మా అమ్మ వండిన మటన్ కర్రీని అలా ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. చాలా బాగా అయితే వచ్చింది వంట. చాలామంది కర్రీని హంగామా చేస్తారు, కానీ వాళ్ళకి టేస్ట్గా అయితే రాదు. మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మటన్ కర్రీ చేసుకోవాలనుకుంటే మేము చూపించిన విధానంగా అయితే చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలాగే మేము చేసిన మటన్ కర్రీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మేము కర్రీ చేసిన విధానం ఎలాగుందో కింద కామెంట్ అయితే చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.